హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంటీ లాగ్స్ 0057. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. హాయ్ గైస్, ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఈ వ్లాగ్లో ఏముంటుందని అంటే రోజ్ హిల్స్ చర్చ్. మీకు ఆ హిల్ మీద నుండి వ్యూ పాయింట్స్ చాలా బాగా కనిపిస్తాయి అనమాట. నాకైతే నచ్చుతుంది ఆ వ్యూ పాయింట్స్ చూడడానికి. మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నా, అందుకోసం ఈ వీడియో మీకు చేస్తున్నా. వైజాగ్లో అయితే చాలా తక్కువ మంది తెలుసు, అందరికీ తెలియదని చెప్పను, చాలా తక్కువ మంది తెలుసు ఈ ప్లేస్ అనేది. బట్ అక్కడ నుండి వ్యూ పాయింట్స్ అయితే మ్యాడ్ ఉంటాయి గైస్, ఇదైతే పక్కా. ఇది రాసి పెట్టుకోండి. ఈ వీడియో తర్వాత మీరే కామెంట్ చేస్తారు వ్యూ పాయింట్స్ చాలా బాగున్నాయని చెప్పి. ఏదో ఈ రోడ్లో మనకి రుషికొండ వ్యూ పాయింట్ రోడ్ అనేది ఒకటి ఓపెన్ చేశారు రీసెంట్లీ గైస్. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదిగో ఇదే అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా, పోలీసులు అందరూ ఉన్నారు అక్కడ. ఏందనేసి అంటే రుషికొండ వ్యూ పాయింట్ అనమాట. ఆ రోడ్ నుండి మనకి బీచ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. బట్ ఒక మైనస్ ఏందనేసి అంటే అక్కడ బైక్స్ అనేవి లేకపోతే నేను చూపించలేను కదా మీకు. నడుచుకుంటూ వెళ్ళాలంట ఆ వ్యూ పాయింట్ చూడాలంటే రోడ్డుకి. ఎప్పుడైతే బైక్స్ని అలౌ చేస్తారో, రీసెంట్గా మళ్ళీ చేస్తారని చెప్పారు, వెహికల్స్ని కూడా అలౌ చేస్తాం, బట్ ఇప్పుడు లేదు. ఎప్పుడైతే అలౌ చేస్తారో అప్పుడు మీకు అనేది ఆ వ్యూ పాయింట్ చూపిస్తాను, చాలా బాగుంటుంది. లేకుంటే నేనే ఒకరోజు వెళ్ళి నార్మల్గా వీడియో తీసి మీకు కన్ఫామ్గా చూపిస్తాను కదా. ఆ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, రీసెంట్గానే ఓపెన్ చేశారు ఆ ప్లేస్ని. కనిపించిందా గైస్ కెమెరాలో మీకు? ఆ ఆటోలో కూర్చున్నారు కదా వెనకాల, వాళ్ళ నాకు హాయ్ చెప్తున్నారు అనమాట. ఆ ఫీల్ నాకు డిఫరెంట్గా అనిపించింది అనమాట. వాళ్ళు నాకు తెలియదే కన్నా హాయ్ చెప్తున్నారు. ఆ ఫీల్ వేరేలా ఉంటుంది కదా గైస్. అది చాలా ఇష్టం. ఆ ఫీల్ కోసమే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను గైస్. అది చాలా బాగుంటుంది కదా, ఎవరో తెలియని వాళ్ళు నాకు వచ్చి హాయ్ చెప్తే నేను వాళ్ళకి హాయ్ చెప్పడం కిక్ బాగుంటుంది. నాకు చాలా ఇష్టం గైస్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరందరూ దయతలిచి ఏదో నా వీడియోలు నచ్చి, నా కంటెంట్ మీకు నచ్చి ముందుకు తీసుకెళ్తే, నాకు అలాగా ఎవరైనా నేను ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా నన్ను గుర్తుపట్టి హాయ్ చెప్తూ ఉంటే ఆ క్రెడిట్ మొత్తం మీకే గైస్. నేను లిటరల్లీ ఆ ఫీల్ కోసమే నేను ఛానల్ స్టార్ట్ చేశాను, నన్ను గుర్తుపడతారని చెప్పి జనాలు. ఆ ఫీల్ అయితే నాకు చాలా నచ్చుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలామందికి వైజాగ్లో, విజయనగరంలో ఎవరికి మోటో వ్లాగింగ్ అనేది లేదు. తెలియదు అనేసి అంటే ఎక్కువగా ఎవరికి తెలియదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే దీనికోసం వాళ్ళకి తెలియదు, జస్ట్ కెమెరా పెట్టుకొని వెళ్తున్నాడేమో అనుకుంటారు అందరూ. అంతే, నేను మోటార్ వ్లాగింగ్ చేస్తున్నా అంటే ఎవరికి మ్యాక్సిమం తెలియదు. ఎందుకంటే నార్మల్ కెమెరా పెట్టుకుని చూపించుకుంటూ వెళ్తున్నాడేమో. నన్ను ఎక్కడో అనుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బయట నుండి ఎక్కడి నుండో వచ్చాను అనుకుంటారు నన్ను చూసి. మొన్న ఆ లాస్ట్ వీడియో షూట్ చేయడానికి వెళ్ళాను కదా గాయస్. ఆ రోజు వెళ్ళినప్పుడైతే మీది ఏ న్యూస్ ఛానల్ అని అడుగుతున్నారు. లిటరలీ నాకైతే నవ్వు వచ్చింది. ఏ న్యూస్ ఛానల్ ఏంద్రా నాయన, నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికోసం వీడియోకి వచ్చానంటే ఎక్కడికి ఎందుకు వచ్చానంటే సంగతి. ఇది ఒక ప్లేస్ ఉందని ఎవరికి తెలియదు కదా, చాలా బాగుంటుంది కదా అనేసి అంటే, అవును బ్రో ఇది నిజంగానే ఇది ఒక ప్లేస్ ఉందని ఎవరికి తెలియదు, చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు. చూపించు బ్రో, చాలామంది వస్తే ఇది బాగుంటుంది, కానీ వాళ్ళు కూడా అదే అన్నారు, రిస్క్ కదా బ్రో, మీకేం ప్రాబ్లం లేదంటే. రిస్క్ ఏముంది బ్రో, చూపించాలి కదా లోపల ప్లేసెస్ని అని చెప్పి వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఆ రోజు అయితే.
అంతమందికి తెలియదు ఈ మోటార్ లాంగ్ అంటే ఏంది. నేను హెల్మెట్ వేసుకుని వెళ్తుంటే బ్రో ఇది బ్రో నువ్వు హెల్మెట్ వేసుకుని నార్మల్గా చేయొచ్చు కదా అని నేను అడుగుతున్నాను. హెల్మెట్ వేసుకోవడానికి బ్రో నేను మోటార్ వ్లాగింగ్ చేస్తున్నా అని చెప్పిన. రీసెంట్గా స్టార్ట్ చేసిన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎంతమంది అడుగుతున్నారు. బ్రో నేను రీసెంట్గానే స్టార్ట్ చేసిన 10 మెంబర్స్ అని చెప్పిన. మరి ఏం చేస్తా. అవును గైస్ ఒకటి మర్చిపోయినా, లాస్ట్ వీడియోకి అన్ని వ్యూస్ వస్తాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ మచ్ ఆఫ్ లవ్. లాస్ట్ వీడియో ఎవరైతే చూసారో వాళ్ళందరికీ నా థ్యాంక్ యూ. ఎందుకంటే నా సెకండ్ వీడియో అంత రీచ్ వెళ్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. మీరు ఆ రీచ్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక నా చిన్న రిక్వెస్ట్ ఏంటనేసి అంటే, ఎంతమంది అయితే నేను వీడియో చూసారో అందులో 10% అయినా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ పాటికి నా ఛానల్ 20 సబ్స్క్రైబులతో ఉండు. మరి అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. వీడియో చూసారు, వీడియో నచ్చింది, కొన్ని వీడియో నచ్చలేదా అనేసి అంటే వీడియో నచ్చింది అందరికీ. నేను ఎలా చెప్తున్నా అంటే 243 మెంబర్స్ 10 అవర్స్ వాచ్ టైం అయింది అనేసి అంటే అది ఎలా అందరికి వీడియో నచ్చబట్టే కదా. మరి వీడియో నచ్చిన తర్వాత కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలా. మీకు ముందే చెప్పాలి లాస్ట్ వీడియోలో, మీ లైక్ షేర్ అండ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు ఏం చేస్తాయంటే మోటివేట్ చేస్తాయి అన్నమాట. ఇంకా వీడియోలు చేయాలి, నన్ను నమ్ముకొని ఛానల్లో సబ్స్క్రిప్షన్ చేసుకొని చాలామంది ఉన్నారు, నేను వీడియో పోస్ట్ చేస్తానండి అని నాకు అనిపించాలి. అప్పుడే కదా నాకు మోటివేషన్ వస్తుంది మీకోసం వీడియోస్ చేయాలన్నా. ఇప్పుడు ఎవరికైతే నాకు ఛానల్ యూట్యూబ్ నుండి రూపాయి డబ్బులు నాకు రావట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో నా ఓన్ ఇన్వెస్ట్మెంట్తో, అంటే నా డబ్బులు పెట్టుకొని నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే నా పెట్రోల్ అయింది కదా గైస్. ఆ కష్టానికి కూడా నాకు వాల్యూ లేకపోతే బాధ అనిపిస్తుంది అనమాట. అంతే, ఇంకేం లే. మీరు చేస్తారో చేయరా అది మీ ఇష్టం. మీకు నచ్చితే నా ఛానల్లో కంటెంట్ నచ్చితేనే చేయండి. నేను ఎవరిని చేయమంటున్నా అంటే నా ఛానల్లో వీడియోస్ చూసిన వాళ్ళు మాత్రమే చేయమంటున్నా. మీకు పోయేదేముంది గైస్, ఒక క్లిక్తో అయిపోద్ది. నాకు మీ ఒక్క క్లిక్ నా జీవితాన్ని మారుస్తుంది. అది గుర్తుంచుకోండి, అది గుర్తుపెట్టుకొని ఈ వీడియోకైనా లైక్ అండ్ కామెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్ అయితే చేయడం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాస్ట్ వీడియో. నేను అంత రీచ్ అవుతుందని అనుకోలే నా సెకండ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. కెమెరా ప్రాబ్లం వచ్చినట్టుంది గాయస్. అదే ఐఫోన్ కదా, ఐఫోన్ కెమెరా అలా వాడుతూ ఉంటే హీట్ అయిపోయి ఆగిపోద్ది అనమాట కెమెరా. కొంచెం రెస్ట్ ఇచ్చి స్టార్ట్ అవుద్దా అనేసి నాగే అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం గాయస్. ఇప్పుడు అక్కడికే ఊరే కామన్ సెన్స్ ఉందరా చెప్తున్నా. వీళ్ళంటి వాళ్ళ వల్లే రోడ్డు మీద పేరెంట్స్ బైక్స్ ఇచ్చి పంపించడం చాలా భయపడుతున్నారు గాయస్. ఇప్పుడు ఒక్క నిమిషంగా నేను అటు ఇటు చూసుకోకపోతే వాడు పడుతున్నా, నేను పడుతున్నా, నా బండికి డ్యామేజ్ అవుతున్నా, ఆడి బండికి డ్యామేజ్ అవుతున్నా. ఇంకా అమ్మాయి ఎవరో ఉన్నారు వెనకతల వాడు బైక్ మీద, ఆ అమ్మాయితో సుల్లేసుకుని వెళ్తున్నాడు. కామన్ సెన్స్ అని ఉండాలి అడిగి. ఆగండి, ఇటుకి ఓవర్టేక్ చేసి మాట్లాడితే సిగ్గు లేకుండా సారీ చెప్తున్నాడు. బ్రో అమ్మాయితో మాట్లాడితే చూసుకోకుండా వెళ్ళిపో బ్రో, అయినా నువ్వు అలా వచ్చేస్తావు అనుకోలేదని అంటే, బ్రో నేను అక్కడ సైడ్ నాగినా అలా వచ్చేయడం ఏంది బ్రో, నువ్వు అటు ఇటు చూసుకొని వెళ్ళాలి. నువ్వు వెనకతలు సోదేసుకొని వెళ్తే ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు నువ్వే ఎఫెక్ట్ అవుతావు, నేనే ఎఫెక్ట్ అవుతాను. ఇప్పుడు నీ దాంట్లో అమ్మాయి ఉంది, అమ్మాయి పడుతుంది, నువ్వు పడతావు, నేను పడతా, ఇప్పుడు బండి డ్యామేజ్ అయ్యిద్ది. ఇవన్నీ తనలోకి పనిలేదు బ్రో, అటు ఇటు చూసుకొని పో అని చెప్పిన. సరే బ్రో సారీ అని అన్నాడు. ఇంకేం చేస్తుంది దానికంట, మనం దానికి మించి ఇంకేం చేయలేం. ఈ ప్లేస్కి ఎలా వెళ్ళాలని అంటే గాయస్ చెప్తున్నా వినండి. ఆర్కే బీచ్ రోడ్లో తిన్నంగా వెళ్ళాలి. తిన్నంగా వెళ్ళిన తర్వాత మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసాం కదా, గుర్తుందా మీ అందరికీ? ఆ వీడియో రూటే అనమాట. హార్బర్ సైడ్ వెళ్ళాలన్నమాట. హార్బర్ సైడ్ అలా వెళ్ళాలి.
లోపలికి సేమ్ అదే రూట్లో స్ట్రైట్గా హార్బర్ సైడ్ వెళ్ళాలి. ఆర్కే బీచ్ దాటాలి. ఆర్కే బీచ్ దాటిన తర్వాత నోవాటలు దాటాలి. నోవాటలు దాటిన తర్వాత హార్బర్ దాటాలి. హార్బర్ దాటిన తర్వాత లోపలికి వెళ్ళాలన్నమాట. లాస్ట్ టైం మనం వీడియో పోస్ట్ చేసాం కదా, ఇదే అండి. ఇక్కడే ఆ ప్లేస్, ఈ లొకేషన్ అదే. లాస్ట్ టైం వీడియో మీరు ఎవరైనా చూడకపోయింటే వెళ్ళి ఫస్ట్ ఆ వీడియో చూసి వచ్చి ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఇక్కడే టర్న్ తీసుకుని వెళ్ళాలన్నమాట ఆ లొకేషన్కి. మీ అందరికి నచ్చుతుంది. ఇదో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే ఫిషింగ్ హార్బర్ అనమాట. దాటిన తర్వాత పోర్ట్, ఇదే పోర్ట్. ఈ రోడ్లో మనం స్ట్రైట్కి వెళ్ళాలన్నమాట, ఎక్కడ తిరగకుండా అలా స్ట్రైట్కి వెళ్ళాలి. ఎక్కడ టర్నింగ్స్ వచ్చినా తిరగకూడదు అనమాట, అలా స్ట్రైట్గా వెళ్ళిపోవడం. అలా స్ట్రైట్కి వెళ్ళిపోవడం. ఎక్కడ టర్నింగ్స్ వచ్చినా టర్నింగ్స్ అయితే తీసుకోకండి, అలా స్ట్రైట్కి వెళ్ళిపోండి. ఆ పైన ఉన్నాయి చూసారా, కన్వేయర్ బెల్ట్స్ అనమాట. కోల్ దాని మీద నుంచే పాస్ అవుతుంది. ఆ పైన కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో సెట్స్ గట్రా వేసి, అది కన్వేయర్ బెల్ట్స్ అనమాట. కోల్ పాస్ అవుతుంది. మీరు చూస్తారు కదా పైనుండి అన్నీ మీకు క్లియర్గా కనిపిస్తాయి. ఇదో మన రైట్ సైడ్లో ఉంది కదా, అవతల అలానే వెళ్ళాలి పోర్ట్ లోపలికి ఎంట్రీ. కానీ మనం ఆ పోర్ట్లోకి వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ తీసుకొని అలా స్ట్రైట్, ఇంకెక్కడ తిరగకుండా స్ట్రైట్. ఎక్కడో రైల్వే వస్తుంది అన్నమాట. రైల్వే గేట్ కనిపిస్తుంది కదా, రైల్వే గేట్ దగ్గర టర్న్ తీసుకోవాలి. ఆ టర్న్ తీసుకున్న తర్వాత స్ట్రైట్ మీకు కొండ మీదకి రూట్ ఉంటుంది అన్నమాట. ఎటు తిరగకండి, అలా కొండ మీదకి రూట్ ఉంటుంది. స్ట్రైట్గా అలా కొండ మీద రూట్ మీదకి వెళ్ళిపోవడమే. కానీ జాగ్రత్త కొండ ఎక్కేటప్పుడు మట్టుగా, ఎందుకంటే చాలా స్మాల్ కర్వ్స్ ఉంటాయి అన్నమాట. తిప్పడానికి ఇబ్బంది అవుద్ది, చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట కర్వ్స్. కానీ జాగ్రత్త చూసుకొని తిప్పాలి. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. స్లోగా తిప్పండి జాగ్రత్తగా. నేనైతే చాలా కేర్ఫుల్గా వెళ్తున్నా. మీరు వచ్చేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా రండి ఈ కర్వ్స్ తిప్పేటప్పుడు మరి. హాయ్ గైస్, ఫైనల్లీ మనం అయితే రీచ్ అయిపోయాం అనమాట రోజ్ హిల్ చర్చ్ అనేది ఆ ప్లేస్కి. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి హిల్ మీద ఉన్నాం అనమాట. ఇది స్పాట్ అనేది క్రిస్టియన్స్కి రిలేటెడ్ ప్లేస్ అనమాట. అలా అని లేదు వాళ్ళే రావాలని చెప్పి ఎవరైనా వచ్చి వెళ్ళొచ్చు, అట్లా అని ఏం లేదు. బట్ అందరం వస్తూ ఉంటాయి ఇక్కడ. మా ఫ్రెండ్స్ మీ అందరం కలిసి వచ్చేవాళ్ళమాట. ఇప్పుడు ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. ఇది క్రిస్టియన్స్ రిలేటెడ్ ప్లేస్, ఎవరైనా అది ఒక్కటి పక్కన పెడితే ఎవరైనా వచ్చి వెళ్ళొచ్చు. కానీ ఈ ప్లేస్ అనేది చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది అనమాట. చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు అక్కడికి. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మంచి స్పాట్ అనమాట. ఇక్కడ షాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఏవైనా కొనుక్కోవడానికి గట్రా లేస్ ప్యాకెట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, మీరేం ప్రెజర్ పడవలసిన లేదు. కనిపిస్తుంది కదా, అదే చర్చ్ అనమాట. కనిపిస్తుంది కదా చర్చ్, అది ఎవరో మొక్కు తీర్చుకుంటున్నట్టు ఉన్నారు. మోకాల మెట్లు ఎక్కుతాం కదా మన తిరుపతిలో, వాళ్ళు ఇక్కడ ఎక్కుతున్నారు అనమాట. అలా చూసారా, చిన్నపిల్లలు, వాళ్ళ ఫాదరు, అమ్మమ్మలు, అందరు ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చి ఎంజాయ్ చేయడానికి స్పాట్ బాగుంటుంది అనమాట. ఇక్కడ నుండి వ్యూ పాయింట్స్ కూడా మీకు చాలా నచ్చుతాయి. చాలా బాగుంటుంది స్పాట్ మీరు చూడడానికి.
చూసారా ఈ వ్యూ పాయింట్ కేజీఎఫ్ కోల్ మైనింగ్ లాగా ఉంది లేదా? చెప్పా కదా మనం అలానే వచ్చాం, ఆ కన్వేర్ బల్స్ కింద నుండి వచ్చాం అనమాట. ఆ పక్కన అదంతా సిటీ అనమాట. ఇదంతా కేజీఎఫ్, వైజాగ్ కేజీఎఫ్. ఇది కోల్డ్ మైనింగ్, ఇది అది పోర్ట్లోకి వెళ్తాయి అన్నమాట. చుట్టూ చూపిస్తా పదండి గైస్, లొకేషన్ ఎలా ఉందో మీరు నాకు కామెంట్లో చెప్పండి. చుట్టూ లొకేషన్ మొత్తం మీకు చూపిస్తా. ఇప్పుడు చర్చ్ అనమాట. చర్చ్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు, అలా ఏం లేదు. ఎవరో ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వాళ్ళ ఫ్యామిలీతో చర్చ్లో. అండ్ ఎదురుగా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బుక్ స్టాల్ అనమాట. నాకు తెలిసి ఇక్కడ బైబిల్స్ వాళ్ళకి రిలేటెడ్ ఏవో దొరుకుతాయి ఇక్కడ అందులో, ఆ స్టాల్లో. పాస్టర్ గారు వాళ్ళకి ఎవరికి ఏదో చెప్తున్నట్టు ఉన్నారు. ఇక్కడ క్రిస్టియన్స్ వాళ్ళ మనకి ఇక్కడ పిక్నిక్ టైం స్టార్ట్ అవుతుంది కదా, కార్తీక మాసం. ఆ టైంలో ఇక్కడికి వచ్చి చాలా టైం స్పెండ్ చేస్తారు అనమాట. ఇవి వాళ్ళు స్టే చేయడానికి, వాళ్ళకి స్టే చేయడానికి ఆశ్రమం అంటారు కదా, ఐ మీన్ ఏవో ఉంటాయి కదా స్టే మన తిరుపతి వెళ్తే మనకి ఉంటాయి కదా స్టే చేయడానికి, నైట్ పడుకోవడానికి గట్రా, అట్లా అనమాట అది. ఇదో ఇక్కడ మ్యారేజెస్ కూడా అవుతాయి, చాలా మ్యారేజెస్. ఇది ఇప్పుడు కనిపిస్తుంది కదా ఎదురుగా స్టేజ్, అది మ్యారేజెస్ కోసమే. అక్కడ ఏదో గుడిలా ఉంటుంది, బాగుంటుంది, మీ అందరికి నచ్చుతుంది అది. చూడండి చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇది అసలు సీజనే కాదు కానీ చాలామంది వచ్చి ఉంటారు అనమాట. అది అక్కడ ఉంది కదా గుడిలా, అది అక్కడ ఏవో మొక్కుంటున్నారు వెళ్ళి ఆ కొండలో. ఈ వ్యూ పాయింట్ చెక్ చేయండి గైస్, ఇది నేవీ రిలేటెడ్ బోట్ అనమాట. ఇది వ్యూ చెక్ చేయండి, వ్యూ ఎలా ఉంది చూడండి. అది అక్కడ కనిపిస్తుంది కదా షిప్ ఆగి, అదే పోర్ట్ అనమాట. ఇక్కడ ఒక షాప్ ఉంటుందని చెప్పాను కదా, అన్నీ దొరుకుతాయని. అక్కడికి వచ్చినా అనమాట. వచ్చేటప్పుడు కిందన ఒక ముస్లిం మామూలు చూసిన ఒక నలుగురిని, వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఇచ్చి వెళ్ళిపోదా అని తీసుకున్నా. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే కిందకి వెళ్ళబోతున్నాం. మ్యాక్సిమం రిటర్న్ అయిపోతున్నట్టే. వెళ్ళేదారులు ఇందాక చెప్పా కదా ఫ్రూటీస్ తీసుకున్నాక వాళ్ళు కిందన ఉంటారు, వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోవడం అనమాట. దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా స్లోగా దిగండి. ఆపోజిట్లో వెహికల్స్ వస్తే గుద్దుకుంటారు అనమాట. అండ్ ఏదో అక్కడ ఉన్నారుగా కూర్చొని ఉన్నారు, వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోదు అనమాట నేను తీసుకున్న ఫ్రూటీలు.
తీసుకోండి మామ, తీసుకోండి. వాళ్ళకి కూడా ఇచ్చేయండి. వాళ్ళు ఎందుకు లేచి రావడం కానీ వాళ్ళకి ఇచ్చేయండి. మామ ఉండు మామ, వాళ్ళు ఇస్తారు. ఉండండి, ఇచ్చేస్తున్నా, వెళ్ళిపోతారు. ఫైనల్లీ మనమైతే కంప్లీట్ చేస్తాం మనం అనుకున్నది. ఇప్పుడైతే మనం రిటర్న్ అవ్వబోతున్నాం. ఎదురుగుండగా అదే పోర్ట్ అనమాట. ఇప్పుడు మనకు అందులోకి ఎంట్రీ ఎవరు, మనం వెళ్ళాల్సిందేగా. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ ద మెయిన్ అనమాట, సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే లాస్ట్ వీడియోకి కూడా 245 వ్యూస్ వచ్చినా కూడా అందులో సబ్స్క్రిప్షన్ అనేది ఎవరు చేసుకోలే. నాకు తెలిసి మీరు అందరు నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఈ వీడియోకైనా ఒక 10 సబ్స్క్రైబర్స్ అని యాడ్ అవుతారు అనుకుంటున్నా. ఎందుకంటే నేను పడిన కష్టానికి నాకు వచ్చే ప్రాఫిట్ ఏంటనేసి అంటే మీ సబ్స్క్రిప్షన్. ఆ సబ్స్క్రిప్షన్ మీరు చేసుకోవాలని నేను అనుకుంటున్నా. అండ్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ మళ్ళీ మీ ముందుకి ఇంకో సరికొత్త వీడియోతో తొందరలోనే వస్తా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.